ఓకే, మనకి బ్రదర్ అయితే కమెంట్ చేశాడు, మీ దగ్గర ఉన్న మొబైల్స్ అన్నీ రీఫర్బిష్డ్ మొబైల్సా అని. లేదండి, నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఉండేవన్నీ యూజ్డ్ మొబైల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఐఫోన్ 13 ఉంది, మీరు ఐఫోన్ 16కి అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. సో మీ దగ్గర ఉండే ఓల్డ్ స్మార్ట్ ఫోన్ అయితే నాకు ఎక్స్చేంజ్కి ఇచ్చేసి మీరు ఈ ఐఫోన్ 16 అయితే పర్చేస్ చేస్తారు. నేను ఈ ఐఫోన్ 13ని 25 చెక్ పాయింట్స్ మన టెక్నీషియన్ దగ్గరికి పంపించి ఈ మొబైల్ని ఓవరాల్గా చెక్ చేసిన తర్వాత మనం ఈ విధంగా సేల్కి అయితే పెట్టడం జరుగుతుంది. మొబైల్స్ అన్నీ కూడా జెన్యూన్ పార్ట్స్ ఉండి పూర్తిగా చెక్ చేసి సేల్కి పెట్టడం జరుగుతుంది. రీఫర్బిష్డ్ మొబైల్స్ అంటే ఈ మొబైల్లో పార్ట్స్ ఏవైనా చేంజ్ చేసి మొబైల్ని అయితే మళ్ళీ కొత్తదానిలాగా రెడీ చేసి సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో అది రీఫర్బిష్డ్ మొబైల్ అంటే. మన దగ్గర అలాంటి మొబైల్స్ ఉండవు, మన దగ్గర అన్ని యూజ్డ్ మొబైల్స్ ఉంటాయి విత్ జెన్యూన్ యాపిల్ పార్ట్స్తో ఉంటుంది. ఇంకా యాపిల్ వారంటీ ఉన్న వాటికి యాపిల్ వారంటీ కూడా వస్తుంది. అండ్ మన స్టోర్లో మీరు ఏ మొబైల్ పర్చేస్ చేసినా మీకు 2 days చెకింగ్ వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మన దగ్గర పర్చేస్ చేసిన మొబైల్ని ఏ యాపిల్ స్టోర్కైనా ఏ సర్వీస్ సెంటర్కైనా తీసుకొని వెళ్ళి ఫుల్గా చెక్ చేయించుకోవచ్చు. మీకు ఎలాంటి ఇష్యూ మీకు అనిపించినా మీరు రీప్లేస్ చేసుకొని మీకు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి 2 days చెకింగ్ వారంటీ కూడా ఉంటుంది మన స్టోర్లో. ఏ మొబైల్ పర్చేస్ చేయాలి అనుకున్నా మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా హ్యాపీగా ఓపెన్ బాక్స్ మొబైల్స్ కానీ సీల్డ్ మొబైల్స్ కానీ ఏదైనా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. నో వరీస్. ఎందుకంటే మనం ఎవ్రీథింగ్ టెస్ట్ చేసి చెక్ చేసి తర్వాతే సేల్కి పెడతాం కాబట్టి మీరు హ్యాపీగా మన మాన్యా మొబైల్స్ని అయితే ట్రస్ట్ చేసి మన దగ్గర మొబైల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో మీరు ఏ మొబైల్ పర్చేస్ చేసుకోవాలనుకున్నా మన స్టోర్ మాన్యా మొబైల్స్కి అయితే విజిట్ చేయండి, బిసైడ్ ఎంజీబీ మాల్ నెల్లూరు.